హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చక్రి వ్లాగ్స్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి చాలా సర్ప్రైజింగ్ వీడియో అనమాట. చూస్తున్నారు కదా, రైల్వే స్టేషన్ చాలా పొద్దున్నే అయితే బాగుంది. అండ్ మన ట్రైన్ బయలుదేరడానికి అయితే 5 minutes టైం ఉంది. అండ్ ఈలోపు పక్క ప్లాట్ఫామ్లోకి సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్లోకి అయితే ఒక మెమో ఎక్స్ప్రెస్ వస్తుంది. మేబీ అది రాజమండ్రి నుంచి కానీ కాకినాడ నుంచి కానీ వస్తుండొచ్చు. అండ్ ఈ ట్రైన్స్ ఇనిషియల్ పికప్ మాత్రం స్టార్ట్ అవ్వటమే అలా జమ్మని లాగేస్తాడు అనమాట. ఇవి కూడా నేను ఈ మధ్య రీసెంట్గా ఈ ట్రైన్స్ కూడా నేను ఎక్కాను. స్పీడ్ మాత్రం స్పీడ్ లిమిట్ లేని చోట అయితే ఖచ్చితంగా 110, 100 అయితే ఖచ్చితంగా వెళ్తున్నాడు. అండ్ మీరు కోచెస్ అయితే అబ్జర్వ్ చేస్తే కోచెస్ అన్ని చాలా డస్ట్ పట్టేసి ఉన్నాయి, సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకుంటా. సో ఇది మన పినాకిని ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ గురించి మీకు ఒకటి చెప్పనా, ఇది ఎప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అసలు మారనే మారదు. ఎప్పుడు వచ్చేది ఫస్ట్ ప్లాట్ఫామ్ 6:10కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, విజయవాడ టు ఎంజిఆర్. మా ఫ్యామిలీ అండి, మా మేనకోడలు హాయ్ అయితే చెప్తున్నారు, మా తమ్ముడు బావ అండ్ మా అక్క ఇంకా వాళ్ళ పిల్లలు అనమాట. ఇంజిన్ అయితే చూస్తున్నారండి, ఇది మనకి ఇది ఓల్డ్ అనమాట, చాలా ఓల్డ్ ఇంజిన్. డబ్ల్యూఎస్జి సంథింగ్ ఏదో ఉంది. అండ్ ఇది ఇందాక నుండి హార్న్ కొట్టి చంపేస్తున్నాడు. మేము ఉన్న కమ్మటే పార్క్ చేసి ఉంచారు. అండ్ సో వెల్కమ్ టు పినాకిని ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12711. ఈ బోర్డు అయితే చాలా బాగుందండి, చాలా హెల్ప్. అండ్ ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే స్టార్ట్ అయిపోయిందండి విజయవాడ నుంచి. అండ్ మనకి బాపట్ల వరకు స్టాప్స్ అయితే చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చి తెనాలి తర్వాత నిడిబ్రోలు, ఆ తర్వాత బాపట్లేను. అండ్ చెన్నై సెంట్రల్ వరకు అయితే చూసుకుంటే కనుక బాపట్ల తర్వాత చీరాల, ఒంగోలు, నెల్లూరు, కావలి, గూడూరు అండ్ ఫైనల్లీ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ అనమాట. ఇది వచ్చేసి ఒక డే ట్రైన్, అంటే ఆ రోజు సోర్స్ డెస్టినేషన్. అంటే ఇది విజయవాడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి విజయవాడ నుంచి ఇలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి చెన్నై సెంట్రల్ వెళ్ళేసరికి 1:30 అలా అయితే అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది విజయవాడకి అయితే. సో ఇలా తిరిగే ట్రైన్స్ అన్నిటిని డే ట్రైన్స్ అయితే అంటారనమాట. అండ్ మన రత్నాచల్, శాతవాహన, పినాకిని ఎక్స్ప్రెస్ని అయితే సిస్టర్ ట్రైన్స్ అయితే అంటారండి. అంటే ఈ మూడు ఒకేసారి 6 నుంచి 6:30 లోపు విజయవాడ నుంచి బయలుదేరి అవుట్ ఆఫ్ అయితే వెళ్ళిపోతాయి. ఇది చూసేది చెత్త కంప అయితే కొడతా ఉంది అనమాట. ఇది బుడమేరు సంథింగ్ ఏదో కెనాల్ అంటారు. సో ఇదైతే మనకి బస్ స్టాప్ అనమాట. ఇదిగోండి, ఇదంతా ఏపీఎస్ఆర్టీసీ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ అనమాట. అండ్ పర్టికులర్లీ ఈ చెన్నై, తిరుపతి ఈ రూట్లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే మీకు బస్ స్టేషన్, రైల్వే ట్రాక్ పక్కన అయితే ఉంటాయి అన్నమాట. ఇది ఎరవేల్ బ్లాక్, బస్సులన్నీ ఆగున్నాయి, భలే ఉంటుందండి చూడడానికి వ్యూ అయితే. అండ్ పక్కనే అండర్ పాస్ అయితే ఉందన్నమాట. ఇదేను అండర్ పాస్, హైదరాబాద్ నుండి వచ్చే బస్సులు అన్నీ ఇటే వస్తాయండి. మనకు ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన అన్నీ ఇటే తిరుగుతున్నాయి అనమాట. అండ్ మనం ఇప్పుడు చూసుకుంటే కృష్ణా కెనాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం, సారీ ప్రకాశం బ్యారేజ్లోకి. కృష్ణా రివర్ అనమాట, ఇది కృష్ణా నది. వాటర్ అయితే లేవు, కాకపోతే అక్కడక్కడ ఉన్నాయి, కానీ బాబాయ్ వాళ్ళు అయితే ఉన్న వాటర్లోనే కొంచెం ఫిషెస్ పడుతున్నారు అనమాట. వాటర్ ఉంటే బాగుండేదండి. అటే పక్క ఇంకో ట్రైన్ వెళ్తుంది అనమాట. అండ్ ఈ బోర్డు చాలా హెల్ప్ అవుతుందండి పాసింజర్స్కి అయితే. మనకి నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ ఉందో వేస్తున్నాడు, ఎన్ని కిలోమీటర్లు వేస్తున్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే బాగా ఇస్తున్నాడు అనమాట ఈ జనరల్ కంపార్ట్మెంట్. అండ్ ట్రైన్ స్పీడ్ అయితే ఖచ్చితంగా 110 అయితే కొడుతున్నాడండి.
సన్ రైజ్ చాలా బాగుంది. నాకు ఇవాళ ఎందుకు కొత్తగా ఉంది. ఎన్నిసార్లు ఈ ట్రైన్ ఎక్కినా కానీ ఎప్పుడు ఏమనిపించలే. ఇప్పుడు మాత్రం చాలా అంటే కొత్తగా ఉందండి. చాలా బాగా లాగుతుంది ట్రైన్ అయితే. గాయస్ బాపట్ల అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని శ్రీలంక బీచ్కి అయితే వెళ్ళాలి. సో మీట్ యూ దే. బాపట్ల రైల్వే స్టేషన్ అండి. పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది ఏవియేషన్ స్టేషన్ అయితే ఇక్కడ ఉందండి. బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి సూర్యలంక వెళ్ళే బీచ్ రోడ్లో అయితే చాలా మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదు, కానీ మనం జస్ట్ వాచ్ అయితే చేయొచ్చు. సో ఫ్యామిలీతో వచ్చాం కదండి, మనకైతే ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి ఫ్యామిలీని వదిలేసి మన ఇష్టం సార్ మనం అయితే బిహేవ్ చేయలేం. ఉన్న దాంట్లోనే ఫ్యామిలీని చూసుకుంటూ మనం కూడా ఎంజాయ్ చేయాలి. అదే మనం సోలోగా వస్తే అది వేరే విషయం, ఇక మన ఇష్టం అప్పుడు. సో ఫ్యామిలీని చూసుకోవాలి కాబట్టి వ్లాగ్ అయితే సరిగ్గా తీయలేకపోయినా, కానీ ఉన్న దాంట్లో మంచిగా తీసాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ అయినా అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇదేనండి బీచ్ చూసుకుని అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్తాం అనమాట. ఇదేనండి బాపట్ల బీచ్ అయితే. మినీ గోవా అంటారు, బట్ నాకు అంత అయితే అనిపించలేదు నేను. సో బీచ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చామండి. రిటర్న్లో అయితే ఉన్నామండి. ఇది ఒంగోలు టు విజయవాడ మెమో ఎక్స్ప్రెస్ అనమాట. మళ్ళీ విజయవాడ నుంచి దీనికి రేక్ షేరింగ్ మచిలీపట్నంకి అయితే ఉంది. ఇంకా ఈ ట్రైన్ ఎక్కేసి మేమైతే మా జర్నీని కంటిన్యూ చేసాము విజయవాడకి. ఇంకా అదండి సంగతి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్